గదిలో ఉన్నాడు. కనుక నేను నిన్న రోజున ఒక విషయం చెప్పాను కదా, ఫిలిప్స్ గారు తన దగ్గరికి వెళ్ళక మనకు హైదరాబాద్లో ఆఖరిగా చెప్పినటువంటి ఒక ಸಂದೇಶాన్ని గురించి ನಾನು ನಿನ್ನೆ ದಿವಸ ಫಿಲಿಪ್ ಅಂಕಲ್ ಅವರು ಕೊನೆಯ ದಿವಸಗಳಲ್ಲಿ ಹೇಳಿದಂತ ಒಂದು ಸಂದೇಶವನ್ನ ನಾನು ನಿಮಗೆ ಹೇಳ್ತಾ ಬಂದೆ. ఏంటని నిన్న విన్నవారు చెప్తారా? నిನ್ನೆ ಹೇಳಿದ మీరెవరు రాలేదా? ಬಂದವರು ಹೇಳ್ಬೇಕು. వాళ్ళందరూ సేవకురాలు చెప్తారు. ಅವ್ರ ಸೇವಕರು ನೀವು ಹೇಳ್ಬೇಕು. మీరు ఎవరైనా ఎక్కడమ్మా వచ్చారు కదా, ఏం చెప్పండి? యేసు వైపు చూచుచు కదా, యేసు వైపు చూచుచు యేసు కಡೆಗೆ ನೋಡುತ್ತಾ విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు విశ్వాసకర్తನಾದ యేసు కಡೆಗೆ ನೋಡುತ್ತಾ ಹೋಗೋದು. కనుక విశ్వాసకర్త అంటే క్రింద ఒక మీనింగ్ తెలుగులో రాయబడింది. విశ్వాసకర్త తెలియదు. విశ్వాసకర్త ಅಂತ ಹೇಳಿ తెలుగులో ಒಂದು ಅರ್ಥ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఉందా? ఏమనుంది? సేనాధిపతి. సైన్యాధిపతి అంట. కన్నడలో ఉందమ్మా? కన్నడలో ఉందా? లేదా? కన్నడలో లేదంట, తెలుగులో ఉంది. కనుక ఆయన సైన్యాధిపతి క్యాప్టెన్ ఆఫ్ ది పోస్ట్ అంటారు కదా. ಸೈನ್ಯಕ್ಕೆ ದೊಡ್ಡ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ದಂಥವನ್ನ ನಾವು ಸೈನ್ಯಾಧಿಪತಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಸೈನ್ಯಾಧಿಪತಿ ಸೈನ್ಯಾనికి ಮುಂದುగా వెళ్తుంటారు. ಸೈನ್ಯಾಧಿಪತಿ ಸೈನ್ಯಕ್ಕೆ ಮುಂದೆ ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ. ಸೋಲ್ಜರ್ಸ್ ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ? ಸೈನಿಕರು ಹೇಗೆ ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ? ఆయన వెంబడిస్తారు, ಅವರನ್ನ ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇರ್ತಾರೆ. వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుంది? ಅವರ ದೃಷ್ಟಿ ಎಲ್ಲಿರುತ್ತೆ? మళ్ళా ఇట్లా చూస్తూ ఉంటారు. ನಾವು ಈ ಕಡೆ ಆ ಕಡೆ ನೋಡ್ದಂಗೆ ಇರಲ್ಲ ಅವರು. మనం శబ్దం వస్తాం అట్లా చూస్తాం, వాళ్ళు తిరుగుతున్నారు కదా అనుకుంటాం. అట్లా చూడరు. సైనికులు ఎట్లా చూస్తారంటే ఏమి శబ్దం వచ్చినా ఏమి కనబడినా వాళ్ళ దృష్టి ఆ యొక్క సైన్యాధిపతి మీద. ನಾವು ತಕ್ಷಣ ಏನಾದರೂ ಶಬ್ದ ಬಂದ್ರೆ ಯಾರಾದ್ರೂ ಓಡಾಡ್ತಾ ಇದ್ರೆ ನಮ್ಮ ದೃಷ್ಟಿ ಅವ್ರ ಕಡೆ ಹೋಗುತ್ತೆ. ಆದ್ರೆ ಸೈನ್ಯದಲ್ಲಿ ಇದ್ದಂತ ಸೈನಿಕರಿಗೆ ಆ ಒಂದು ದೃಷ್ಟಿ ಏನಿದ್ರು ಸೈನ್ಯಾಧಿಪತಿ ಯಾವ ಕಡೆ ಹೋಗ್ತಾ ಇದಾರೆ ಅವ್ರ ಕಡೆನೇ ಅವ್ರಿಗೆ ದೃಷ್ಟಿ ಹೊಂದ್ಕೊಂಡಿರ್ತಾರೆ. ఈ సైన్యాధిపతి యొక్క గురి ఏంటంటే ఎదిరించేటువంటి శత్రు సైన్యాన్ని ఎత్తేయాలి. ಸೈನ್ಯಾಧಿಪತಿ ಮತ್ತೆ ಸೈನಿಕರಿಗೆ ಏನು ಅವರ ಕೆಲಸ ಅಂದ್ರೆ ಎದುರು ಬರುವಂತ ಸೈನ್ಯವನ್ನ ಎದುರಿಸೋದೇ ಅವರ ಕೆಲಸ. విజయం పొందాలా అనేటువంటి ఆశ, ಅವರ ಮೇಲೆ ವಿಜಯವನ್ನ ಹೊಂದಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಅವರ ಆಸೆ, ఎట్లా ఓడించాలి, ಅವರನ್ನ ಹೇಗೆ ಸೋಲಿಸಬೇಕು ಅಂತ. కనుక ఎప్పుడైనా కూడా సైన్యము రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారి చేతిలో కొన్ని ధ్వజాలు ఉంటాయి. ಸೈನ್ಯದಲ್ಲಿ ಯುದ್ಧಕ್ಕೆ ಹೋಗುವಾಗ ಸೈನ್ಯದ ಒಟ್ಟಿಗೆ ಕೆಲವು ಆಯುಧಗಳು ಅವರ ಕೈಗಳಲ್ಲಿ ಇರ್ತವೆ. దాని గురించి పరమగీతంలో ఒక చక్కటి మాట ఉంది. ಪರಮಗೀತೆಯಲ್ಲಿ ಒಂದು ಒಳ್ಳೆ ಮಾತಿದೆ ಅದರ ಬಗ್ಗೆ. 6వ అధ్యాయం 4వ వచనం. ಪರಮಗೀತೆಗಳು ಪ್ರಸಂಗಿ పరమగీతములు సాంగ్ ఆఫ్ సాల్మన్ 6th chapter 4th verse అందరం కలిసి చదువుకుందాం. నా సఖి నీవు తీసుకురావటం వలె సుందరమైన దానము, యెరూషలేమంత సౌందర్యవంతురాలు, టెక్కమని సైన్యమనే భయముచ్చుదాను. కనుక ఇక్కడ ఏమన్నదంటే ఒక మాట మనం చూస్తాము, టెక్కమలనెత్తిన సైన్యం వలె భయము పుట్టించుదాను. 4th verse. ನಿನ್ನ ಕಣ್ಣುಗಳನ್ನು ನನ್ನ ಕಡೆಯಿಂದ ತಿರುಗಿಸು, ಅವು ನನ್ನನ್ನು ಆಧರಿಸುತ್ತವೆ, ಎದುರಿಸುತ್ತವೆ. ನಿನ್ನ ಕೂದಲು అదే టెక్కములు అంటే ఏమన్నదమ్మా? కన్నడంలో టెక్కములు కన్నడ అంటే బుగ్య తెలుగు ఇంగ్లీష్ బుగ్య ఉందా మీకు? అవునా? ಟೆಕ್ಕಮಲನೆತ್ತಿನ ಸೈನ್ಯ ವಲಯ ಸುಗಂಧ ಸಸ್ಯದ ಪಾತಿಗಳಲ್ಲಿರುವ ತನ್ನ ಕೋಟಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾನೆ. ಇಲ್ಲ, ఇంగ్లీష్లో ఏముంది? ఇంగ్లీష్లో ఏముందమ్మా? బ్యానర్స్. ఇంగ్లీష్ తెలుగు బాగుంది, కన్నడలో వేరుంది. దానికి ఏ మాట ఉంది? ఈ మాటకు బదులుగా ఏముంది? నిన్న కన్నుಗಳು ನನ್ನ ಕಡೆಯಿಂದ ತಿರುಗಿಸಾವು, ನನ್ನನ್ನು ಆಧರಿಸುತ್ತವೆ. ನಿನ್ನ ಕೂದಲು ಗಿಳಿಯಾದ అంతలోకి నాకేం లాభం? టెక్కిములకి ఏ మాట చెప్పారే?
చదువు. Terrible as an army with banners. టెరిబుల్ యాజ్ ద ఆర్మీ విత్ బ్యానర్. బ్యానర్స్ అంటే తెక్కెములు అంటే జెండా. ఇంకొక మాట చెప్పాలంటే ధ్వజం అంటారు. ధ్వజానికి ఏముంది కన్నడలో? ధ్వజం. ధ్వజం. కనుక తెలుగులో అంటుంది టెక్కెములు అంటే ధ్వజం అన్నమాట. అంటే లేక బ్యానర్స్. కనుక టెక్కెములు ఎత్తిన సైన్యం వలె ఉంది. ಇವರು ಧ್ವಜವನ್ನ ಹಿಡಿದಂತ ಸೈನ್ಯವಾಗಿರ್ತಾರೆ. కనుక ఎప్పుడైతే సైన్యము టెక్కాలు ఎత్తుతుందో శత్రు యొక్క సైన్యం భయపడుతుంది. ಯಾವಾಗ ಅವರ ಧ್ವಜಗಳನ್ನ ಎತ್ಕೊಳ್ತಾರೋ ಅವಾಗ ಸೈನ್ಯ ಅವ್ರ ಎದುರುಗಡೆ ಇರುವಂತ ಸೈನ್ಯ ಅವ್ರನ್ನ ನೋಡಿ ಭಯ ಪಡುತ್ತಾರೆ. కనుక భయమును పుట్టించుదానవు. ಭಯವನ್ನ ಹುಟ್ಟಿಸುವಂತವರು ఎవరి గురించి రాయబడుతున్నారు ఈ మాటలు? ಯಾರ ಬಗ್ಗೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಅಂದ್ರೆ సంఘాన్ని సంబోధిస్తూ అట్లా ఉందంట సంఘం. ಸಭೆಯನ್ನ ಹೋಲಿಸುತ್ತಾ ಸಭೆ ಆಗಿದೆ ಅಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అంటే అర్థం ఏంటి? మనము విశ్వాసులంగా లేక సైన్యంలో ఉన్నటువంటి క్రైస్తవ వీరులంగా మరి యుద్ధం చేసేటువంటి మనము శత్రువుకి ఎట్లా కనపడాలంటే మనం చూసి శత్రు ఏం కావాలా? ಶತ್ರುಗಳು ನಮ್ಮನ್ನು ನೋಡಿದಾಗ ನಾವು ಕೂಡ ಸೈನ್ಯದಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಸೈನಿಕರು ಇರ್ತಾರೆ ಶತ್ರುವನ್ನ ಓಡಿಸೋದಕ್ಕೆ ಅಂತ ಒಂದು ಸೈನ್ಯದ ಒಂದು ತತ್ವವನ್ನು ನಾವು ಹೊಂದ್ಕೊಂಡಿರ್ಬೇಕು. ఎప్పుడు జయమని కేక వేస్తామో శత్రు వెనకంజ వేసేటువంటి వాడుగా. ಯಾವಾಗ ನಾವು ಜಯ ಜಯ ಅಂತ ನಾವು ಕೂಗಿ ಹೇಳಿದಾಗ ಶತ್ರು ಅಲ್ಲಿಂದ ಓಡಿಸೋರಾಗ. మనకు అటువంటి విశ్వాసం అటువంటి ధైర్యం లేకపోయినట్లయితే మనం ముందుకు పోగానే ఎన్ని కలుగేస్తాం. ನಮಗೆ ಅಂತ ಒಂದು ವಿಶ್ವಾಸ ಇಲ್ಲದಿದ್ರೆ ನಾವು ಮುಂದಕ್ಕೆ ಹೋಗಲ್ಲ, ನಾವು ಹಿಂದೆ ಹೋಗ್ತೀವಿ. ఇప్పుడు మనం దావీదు గొల్యాతు విషయంలో మనం చూస్తున్నాం. ఫిలిస్తీన్ల సంఘం ఏమైందంటమ్మా? ఫిలిస్తీన్ల సైన్యము శత్రువు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. ನಾವು ನೋಡಿದಾಗ ದಾವೀದು ಮತ್ತು ಗೊಲಿಯಾತನ ವಿಷಯದಲ್ಲಿ ನೋಡಿದಾಗ ಗೊಲಿಯಾತನವರು ಸೈನ್ಯ ಫಿಲಿಸ್ತಿಯರು ಯಾವ ರೀತಿ ಇಸ್ರಾಯೇಲ್ ಮೇಲೆ ಅವ್ರ ಮೇಲೆ ಬೀಳೋದಕ್ಕೆ ಬಂದಾಗ గొల్యాతు ఒక మాట పలుకుతూ వచ్చాడు. ఏమని పలికాడు? ಗೊಲಿಯಾತನ ಒಂದು ಮಾತಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರು ಅವರು? మీరందరూ నాతో యుద్ధం చేయడం అవసరం లేదు, ఒక్కడుంటే మీరు నా మీద రండి, మేమిద్దరం మాట్లాడతామన్నారు. ಅವರು ಅಲ್ಲಿ ಏನಂತ ಸವಾಲು ಹಾಕಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಯಾರಾದ್ರೂ ನಿಮ್ಮಲ್ಲಿ ಒಬ್ರು ಬನ್ನಿ, ನಾವಿಬ್ರು ಯುದ್ಧ ಮಾಡ್ತೀವಿ ಅಂತ. అయితే ఏమైపోయినారు? సౌలు సైన్యం, ಸೌಲನ ಸೈನ್ಯ ಏನಾಗಿತ್ತು? ఏమైనారమ్మా? ಏನಾಯ್ತು? పారిపోయినారు. ಅಲ್ಲಿಂದ ಓಡೋಗ್ತಾ ಇದ್ರು. మనం కూడా అట్లనే ఉన్నాం. ಇವಾಗ ನಮ್ಮ ಸ್ಥಿತಿ ಕೂಡ ಆ ರೀತಿ ಇದೆ. మైసూర్ స్టేట్, కర్ణాటక స్టేట్ సువార్త ప్రకటించకూడదు నిజమే, కానీ మనం ఎట్టబోతున్నాము? సైతాన్ని ఎదుర్కోలేకపోతున్నాం. అంటే రకరకాలైన విధానంలో శత్రువును ఓడించి దేవుని కార్యం జరిగించబడాలా, మన ವಿಶ್ವಾಸವು ಸ್ಥಿರಪಡಬೇಕು. ವಿಧ ವಿಧವಾದ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರು ಒಂದು ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಬೇಕು. ಯಾಕೆಂದ್ರೆ ಶತ್ರು ನಮ್ಮ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ವಿಧ ವಿಧವಾಗಿ ದಾಳಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದನ್ನೆಲ್ಲ ಓಡಿಸ್ಕೊಂಡು ನಾವು ಕರ್ತನ ಮೇಲೆ ಜಯವನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಈ ಒಂದು ಬ್ಯಾಂಗ್ಳೂರು ಮತ್ತು ಮೈಸೂರು ಪ್ರಾಂತಗಳಲ್ಲಿ ನಾವು ಸಾರಬೇಕು. ప్రతిరోజు కూడా ఇదే సవాల్ చేశాడు గొలియాతు. ప్రతిరోజు కూడా సౌలు సైన్యం వెనక్కి పారిపోయాడు. ಪ್ರತಿದಿನ ಕೂಡ ಗೊಲಿಯಾತನು ಇದೇ ಒಂದು ಸವಾಲನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಈ ಸವಾಲನ್ನ ಕೇಳ್ತಾ ಇದ್ದಂತ ಇಸ್ರಾಯೇಲ್ ಸೈನ್ಯರು ಹಿಂದೆ ಹೋಗ್ತಾ ಇದ್ರು. అయితే వాళ్ళ నుండి ఒక చిన్న బాలుడు విశ్వాసంతో ముందుకు వచ్చాడు. ಅಲ್ಲಿ ಅವರಲ್ಲಿ ಒಬ್ಬ ಚಿಕ್ಕ ಬಾಲಕನಾಗಿದ್ದಂಥವನು ವಿಶ್ವಾಸದಿಂದ ಅಲ್ಲಿ ಮುಂದೆ ಬಂದನು. మనకు తెలుసు కదా, దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఎట్లా విజయం పొందగలిగాడు మన క్లాస్ సంగతి కూడా బాగా ನಮಗೆ ಗೊತ್ತಿರೋ ರೀತಿ ಯಾವ ರೀತಿ ಅವನು ಗೊಲಿಯಾತನ ಮೇಲೆ ವಿಜಯವನ್ನ ಹೊಂದುತ್ತಾ ಬಂದಿದ್ದಾನಂತ. ధైర్యంగా నిలబడ్డాడు కదా, ಧೈರ್ಯವಾಗಿ ನಿಂತ್ಕೊಂಡು ಬಂದ್ರಲ್ಲ. చేసి ಪಾರಿపోయినారు. కానీ చిన్నవాడు ఎవరి మీద విశ్వాసం ఉంచినాడమ్మా? దేవుడి మీద విశ్వాసం. ಇಲ್ಲ, ಎಲ್ಲ ಇಸ್ರಾಯೇಲ್ ಸೈನಿಕರು ಹಿಂದೆ ಹೋಗ್ತಾ ಇದ್ರು, ಆದ್ರೆ ದೇವರ ಮೇಲೆ ವಿಶ್ವಾಸ ಇಟ್ಟು ಆ ಒಂದು ಸೈನ್ಯದಲ್ಲಿ ಮುಂದೆ ಬಂದರು. కనుక ఈ యొక్క విశ్వాసం ద్వారా విజయం పొందినటువంటి వాడు ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ವಿಜಯವನ್ನು ಹೊಂದಿದಂಥವರು ದಾವೀದು. కనుక మనకు కూడా శత్రువులు అనేకులు ఉన్నారు. ನಮಗೂ ಕೂಡ ಅನೇಕ ಶತ್ರುಗಳು ನಮ್ಮಲ್ಲಿದ್ದಾವೆ. మనం ವಿಶ್ವಾಸంతో మనం విజయం పొందగలం. ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ನಾವು ಕೂಡ ವಿಜಯವನ್ನ ಹೊಂದಬಲ್ಲೆವರು. మనం పోరాడన అవసరం లేదు. ನಾವು ಹೋರಾಡಬೇಕಂತ ಏನು ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. బెరాక్ అని పేరు పెట్టుకున్నాను కదా మీ మందిరానికి. ನೀವು ನಿಮ್ಮ ಮಂದಿರಕ್ಕೆ ದೇವರ ಬೆರಾಕ್ ಅಂತ ಹೆಸರು ಕೊಟ್ಟಿದ್ದೀರಲ್ಲ. ಪ್ರತಿಷ್ಠಿತರು ಎಂತమంది వచ్చినారు బెరాక్ మందిరానికి? 6 ದಿನ. 6 ದಿನಗಳಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠೆ
ಮೆಚ್ಚಿದ್ದಕ್ಕೆ ಎಷ್ಟು ಜನ ಬಂದಿದ್ರಿ? చూడు మనకి ఎంత మీ సేవకురాలు అని. సరే కనుక బెరాక అంటే అర్థం మీరే చెప్పండి. బెరాక ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನು ಹೇಳಿ? స్తుతి. నువ్వు కాదు, సేవకులు కాదు, వేరే వాళ్ళు చెప్పండి అమ్మా. ಬೇರೆ బెరాక అంటే ఏంటి? బెరాక ಅಂದ್ರೆ ಏನು? తెలియదు. వాళ్ళు చెప్పలేదమ్మా, ఏమర్థం మనది? స్తుతి. నువ్వు చెప్తావేంటన్నా? మీ సేవకులు మీ పిల్లలు చెప్పాలి. ఏందమ్మా? స్తుతి. తర్వాత చూసుకోండి, నేను మళ్ళీ ఇప్పుడు ఆ మెసేజ్ పోతే నా టైం అయిపోతుంది. బెరాక అంటే స్తుతి, ఆశీర్వాదము. బెరాక ಅಂದ್ರೆ స్తుతి, ಎರಡಷ್ಟು ಆಶೀರ್ವಾದ. మీరు మందిరం యొక్క పరిస్థితి మీకు తెలియనప్పుడు సేవ ఎట్లా చేస్తారమ్మా? ನೀವು ಮಂದಿರದ ಒಂದು ಸ್ಥಿತಿಗತಿಯನ್ನು ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ, ನೀವು ಇಲ್ಲಿ ಹೇಗೆ ಸೇವೆ ಮಾಡ್ತೀರಾ? మొట్టమొదటి ఇక్కడికి మేమంతా వేరే వాళ్ళని ಇಲ್ಲಿ ఇక్కడ కూడుకునే వాళ్ళు ఈ పరిస్థితి మీ సేవకురాలు నన్ను బాగా చెప్తారు. ಇಲ್ಲಿ ಇರುವಂತ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನ ನಿಮ್ಮ ಸೇವಕಿ ಮುಖಾಂತರ ನೀವು ತಿಳ್ಕೋಬೇಕು. కనుక అది స్తుతి, ఆశీర్వాదము, సమృద్ధి అయినటువంటి ఆ ధనాన్ని వారు పంచుకున్నారు. ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಈ ಒಂದು ಸ್ತುತಿಯನ್ನ ಅವರು ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಹೊಂದಿಕೊಳ್ತಾ ಬಂದರು. బెరాక లోయలో వాళ్ళు ఎంత సంతోషపడ్డారంటే ప్రభువును ఆరాధించారు. ಬೆರಾಕ ಲೋಯದಲ್ಲಿ ಅವರೆಷ್ಟು ಕರ್ತನನ್ನ ಆರಾಧಿಸ್ತಾ ಬಂದ್ರಂದ್ರೆ, ಎಷ್ಟು ಸ್ತುತಿಸ್ತಾ ಬಂದ್ರಂದ್ರೆ, శత్రువు మీద వాళ్ళ విజయం ఎట్లా పొందినారు అని ఎవరు చెప్పగలరా? ಶತ್ರು ಮೇಲೆ ಅವರು ಹೇಗೆ ವಿಜಯವನ್ನು ಹೊಂದಿದ್ದೀರ ಅಂತ ಯಾರಾದ್ರೂ ಹೇಳ್ಬಲ್ಲಿರ? ప్రార్థన చేస్తే ఎట్లా విజయం పొందినారు? ಪ್ರಾರ್ಥನೆ ಮುಖಾಂತರ ಅಲ್ಲ, ಯಾವ ರೀತಿ స్తుతించినారు, ಅವರು ದೇವರನ್ನ ಸ್ತುತಿಸ್ತಾ ಆ ಒಂದು ಬೆರಾಕ ಲೋಯನ್ನ. దేవుడు అన్నాడు, ఎవరమ్మా అప్పుడున్న రాజు? ಆಗಿದ್ದಂತ ರಾಜನ್ ಯಾರು? ఎవరు రాజు? ಆಗಿದ್ದಂತ ರಾಜನ ಕಾಲದಲ್ಲಿ తీసుకో. యెహోషాపాతు. ಎರಡನೇ ಅರಸಗಳು. ಎರಡನೇ ಅರಸಗಳು. కనుక ఆ యొక్క రాజు కాలంలో ఆయన ప్రార్థన చేశాడు. తర్వాత ఏం చేయమన్నారంటమ్మా? ఎంతమంది శత్రువులు వచ్చినారు ఆయన మీదికి? ఎంతమంది శత్రువులు వచ్చినారు? ఎన్ని రాజ్యాల వాళ్ళు వచ్చినారు? 3 రాజ్యముల వారు. 3 రాజ్యಗಳು ಅಲ್ಲಿ ಅವರಿಗೆ ಸೇರಿ ಬಂದಿದ್ದಾರೆ. అందుకే ఇక్కడ బెరాకాని మీరు పెట్టుకున్నారంటే బెరాక సామాన్యమైనది కాదు. ఇప్పుడు ఇక్కడ గొప్ప కార్యాలు జరిగించాలని దేవుని యొక్క ఉద్దేశం. ಬೆರಾಕ ಅಂತ ಹೆಸರಂತ ಇಟ್ಕೊಂಡಿರೋದು ಅಷ್ಟು ಸುಲಭವಾದದ್ದಲ್ಲ. ದೇವರ ಒಂದು ಕೆಲಸ ಇಲ್ಲಿ ಮಾಡ್ಬೇಕನ್ನೋದು ದೇವರ ಒಂದು ಉದ್ದೇಶ. 21వ వచనం చదవండి. ఇది అయిన తర్వాత ముగ్గురు రాజులు వచ్చినారు. ముగ్గురు 3 గుంపుల వాళ్ళు వచ్చారు. ಎರಡನೇ ಪೂರ್ವ ವೃತ್ತಾಂತಗಳಂತ 21. ಇದಾದ ಮೇಲೆ ಯೆಹೋವನು ಅಮ್ಮೋನಿಯರು ಮೋಯಾಬಿನಲ್ಲಿ ಕೆಲವರು ಯೆಹೋಷಾಫಾಟನಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಯುದ್ಧಕ್ಕೆ ಬಂದರು. కనుక వాళ్ళు వచ్చినప్పుడు యెహోషువ చేసింది ఒక మంచి పని చేశారు. మంచి పని చేశారు. ఎందుకంటే ప్రార్థన చేశారు. ಯೆಹೋಷಾಫಾತನು ಒಂದು ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು. ಏನಂದ್ರೆ ಅವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಬಂದ್ರು. యెహోవా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಬಂದ್ರು. దేవుని మందిరం అనేది చాలా ప్రశస్తమైంది. ದೇವರ ಆಲಯ ಅನ್ನೋದು ತುಂಬಾ ಪ್ರಶಿಷ್ಟವಾದದ್ದು. దేవుని మందిరానికి రాకుండా ఆపడానికి సైతాను కోవిడ్ ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಬರ್ದಿರ ಸಾತಾನು ಏನ್ ಮಾಡಿದಾನಂದ್ರೆ ಕೋವಿಡ್ ಅನ್ನ ತಂದಿಟ್ಟಿದ್ದಾನೆ. ఇంకోటి పరికరాన్ని తీసుకొచ్చి ఇంట్లో మూల కూర్చొని చూసుకుంటా ఉండదు. ಈ ಒಂದು ತಂತ್ರಜ್ಞಾನಗಳು ಎಲ್ಲ ತಂದಿಟ್ಟು ಮನೆಯಲ್ಲಿ ಯಾವುದೋ ಒಂದು ಕೋಣೆಯಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ನೋಡುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ತಂದಿಟ್ಟಿದೆ. దేవుని వాక్యం ఏముందంటే యెహోవా మందిరానికి వెళ్ళుదామని జనులు అన్నప్పుడు నా హృదయం సంతోషించినట్లుగా ದಾವೀದನು ಏನಂತ ಹೇಳಿದ್ರೆ, ಯೆಹೋವ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗೋಣ ಅಂದಾಗ ತನ್ನ ಹೃದಯ ಎಷ್ಟೋ ಸಂತೋಷ ಪಟ್ಟಿತು ಅಂತ ಹೇಳಿ ದಾವೀದನು ಹೇಳ್ತಾನೆ. భక్తిహీనుల గుడారంలో 1000 దినములు ఉండుట కంటే నా దేవుని మందిరావరణంలో 1 దినం ఉండుట శ్రేష్ఠం. ಭಕ್ತಿಹೀನರ ಗುಡಾರದಲ್ಲಿ 1000 ದಿನ ಇರೋದಕ್ಕಿಂತ ದೇವರ ಆಲಯದಲ್ಲಿ 1 ದಿನ ಇರೋದು ಎಷ್ಟೋ ಶ್ರೇಷ್ಠವಾಗಿದೆ ಅಂತ. కనుక ప్రేమించు దేవుని మందిరాన్ని ప్రేమించి వారు వర్ధిల్లుదురు అన్నది. ದೇವರ ಆಲಯವನ್ನ ಪ್ರೀತಿಸುವವರು ಅವರು ವೃದ್ಧಿಯನ್ನ ಹೊಂದುತ್ತಾರೆ ಅಂತ. మందిరానికి రండమ్మా, ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಬನ್ನಿ ಅಮ್ಮ, మందిరంలో ప్రార్థన చేయి, ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ,
ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ಸಮಯವನ್ನು ಕಳೆದು ಸಹವಾಸ కలిగి ఉండు. ಪರಿಶುದ್ಧವಾದ ಸಹವಾಸವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಿ. దేవుని మందిరానికి రా. ಓಡುತ್ತಾ ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಬನ್ನಿ. ఎంత ఆలస్యం చేస్తాము, ఎంత నిర్లక్ష్యము. దేవుని మందిరం అంటే ఆశ లేదు, ప్రేమ. ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಬರುವ ವಿಷಯದಲ್ಲಿ ಎಷ್ಟು ನಿರ್ಲಕ್ಷ್ಯ, ಆಸೆ ಇಲ್ಲ, ಪ್ರೀತಿ ಇಲ್ಲ. ట్రైన్ 9 గంటలకు పోతుంది, 11 గంటలకు పోతాము మనము. ನಮ್ಮ ಟ್ರೈನು ಎಲ್ಲರೂ ಹೋಗುವಾಗ 9 ಗಂಟೆಗೆ ಹೋಗುವಂತ ಟ್ರೈನ್ಗೆ ನಾವು 11 ಗಂಟೆಗೆ ಹೋಗ್ತೀವಾ? గవర్నమెంట్ రైల్వే వాళ్ళే నీ కొరకు కనిపెట్టుకోవాలి. దేవుడు 9 గంటలని అనౌన్స్ చేసినప్పుడు 9 గంటలకు వస్తాడు కదా, మనం కూడా సరదా వెళ్ళాలా? ಗವರ್ಮೆಂಟ್ ಅಧಿಕಾರಿಗಳು ಆ ಒಂದು ಟೈಮನ್ನೇ ಅವರು ಅದನ್ನ ಪಾಲಿಸಲ್ಲ. ಅಂಥದ್ರಲ್ಲಿ ದೇವರ ಆಲಯಕ್ಕೆ 9 ಗಂಟೆಗೆ ಅಂದ್ರೆ 9 ಗಂಟೆಗೆ ನಾವು ಬರಲ್ವಲ್ಲ. ఈ మూడు జనముల వారు ఎవరంటే 3 ఆత్మీయ శత్రువుల గురించి తెలియపరచబడింది. ಇಲ್ಲಿ ಯುದ್ಧಕ್ಕೆ ಬಂದಂತವರು 3 ಆತ್ಮೀಯ ವಿಷಯಗಳಾಗಿ ನಾವು ನೋಡಬಹುದು. ಈ ಮುಗ್ಗುರು ಕೂಡ ఎవరని మీకు తెలుసా? మోయాబీల అమ్మోనీయులు ఎవరికి సంతానం? ಮೋಯಾಬಿಯರು ಅಮ್ಮೋನಿಯರು ಯಾರಂದ್ರೆ లోతు సంతానం. మోయాబీయులు ఎవరి సంతానము? ಅಮ್ಮೋನಿಯರು ಯಾರ ಸಂತಾನವು? వారు కూడా శరీర సంబంధులే. ಅವರು ಕೂಡ ಶರೀರ ಸಂಬಂಧವಾದವರು. ఈ ముగ్గురు ఎవరి మీదకి వచ్చినారు? యెహోషాపాతు, దేవుని ప్రజల మీదకి వచ్చారు. ಈ 3 ಜನ ಕೂಡ ದೇವರ ಪ್ರಜೆ ಮೇಲೆ, ಯೆಹೋಷಾಪಾತ ಮೇಲೆ ಯುದ್ಧಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. మన మీద కూడా అనేక రకాలైనటువంటి శత్రువులు మనల్ని ఎదుర్కోవడానికి మన మీదకి వస్తుంటారు. ಅನೇಕ ವಿಧವಾದ ಶತ್ರುಗಳು ನಮ್ಮ ಮೇಲೆ ಎದುರಿಸೋದಕ್ಕೆ ನಮ್ಮ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡುತ್ತೆ. కనుక మనకి శత్రువులు ఎడతెగక పోరాడేటువంటి 3 శత్రువులు ఉన్నారు, మర్చిపోవద్దు. ನಮ್ಮನ್ನ ನಿತ್ಯವೂ ನಮ್ಮನ್ನ ಹಿಂಬಾಲಿಸುವಂತ 3 ಶತ್ರುಗಳಿದ್ದಾರೆ. ಅವು ಯಾವುವು ಅಂದ್ರೆ లోకంలో ఉన్నదంతయు 1 యోహాను 2:16. 1ನೇ ಯೋಹಾನ 1:12, 2:16 సారీ. కనుక ఈ 3 శత్రువులు మన వెంట పడుతూనే ఉంటారు. ಈ 3 ನಮ್ಮ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡ್ತಾನೆ ಇರ್ತಾರೆ. కనుక ఈ శత్రువును ఓడించాలంటే ఒకటే సాధన. ಈ ಶತ್ರುವನ್ನು ಓಡಿಸ್ಬೇಕಂದ್ರೆ ಒಂದೇ ಸಾಧನವಾಗಿದೆ. కనుక దేవుడు వీరికి ఎట్లా విజయం ఇచ్చినాడని ఒక మాట మనం చదువుకుందామా? ಇವರಿಗೆ ಯಾವ ರೀತಿ ವಿಜಯವನ್ನ ಕೊಟ್ಟರು ಅಂತ ಒಂದು ಮಾತನ್ನ ನಾವು ನೋಡೋಣ. 21వ వచనం ఆఖరి భాగంలో ఆయన యెహోవా కృపనిరంతరమును ఆయన స్తుతించి ఆయన స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. ಯೆಹೋವನಿಗೆ ಕೃತಜ್ಞತಾಸ್ತುತಿ ಮಾಡಿರಿ, ಆತನ ಕೃಪೆಯು ಶಾಶ್ವತವಾಗಿದೆ ಎಂದು ವಂದಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ ಆಜ್ಞಾಪಿಸಿದನು. 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వారు పాడుటకును స్తుతించుటకును యెహోవా యూదా వారికి ఇచ్చిన అమ్మోనీయులను మోయాబీయులను రక్షించెను. వన్యవాసుల మీద మాటలను పెట్టి వారు హతులైరి. 23 ఆఖరి భాగంలో అంటాడు, తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. 24 ఆఖరి భాగము వారి శవములై పడి ఉండిరి. ಒಬ್ಬರೊಬ್ಬರನ್ನು ಕೊಲ್ಲುವುದಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದರು. ಯೆಹೋವನ ಅರಣ್ಯದಲ್ಲಿ ಯೆಹೂದ್ಯರು ಅರಣ್ಯದಲ್ಲಿನ ಬುರುಜಿಗೆ ಬಂದು ಆ ಸಮೂಹವಿದ್ದ ಕಡೆಗೆ ನೋಡಿದಾಗ ನೆಲದ ಮೇಲೆ ಬಿದ್ದಿರುವ ಹೆಣಗಳು ಜೀವದಿಂದಿರುವವರು ಯಾರೂ ಕಾಣಿಸಲಿಲ್ಲ. కనుక దేవుడు ఎట్లా వాళ్ళకు విజయం ఇచ్చారంటే పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టి కృపనంతరమును ఆయన స్తుతించారు, స్తోత్రం చేశారు, పాడారు, స్తుతించారు. శత్రువు ಅವರು ಅಲ್ಲಿ ಹಾಡುತ್ತಾ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸ್ತಾ ಅಲ್ಲಿ ಶತ್ರುವನ್ನು ಓಡಿಸ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. కనుక విజయం ఎవరిదంటమ్మా? ವಿಜಯ ಯಾರ್ದು? దేవుని ప్రజలది, ದೇವರ ಪ್ರಜೆಗಳದೇ. ఇప్పుడు మనకు కూడా రెక్కములనెత్తిన సైన్యం వలె మనము ఈ లోకంలో మనల్ని ఎదుర్కొనేటువంటి సైతాన్ని ఓడించడానికి ప్రభు మనకు సహాయం చేయనట్లు కొన్ని ನಾವು ನಮ್ಮ ಧ್ವಜಗಳನ್ನು ಎತ್ತುಕೊಂಡು ಶತ್ರುವು ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡೋದಕ್ಕೆ ಕೆಲವು ವಿಷಯಗಳನ್ನ ನಾವು ನೋಡ್ತಾ ಬರೋಣ. కనుక దేవుని యొక్క వాక్యంలో 4 ధ్వజములను దేవుడు చూపిస్తున్నాడు. 4 ಧ್ವಜಗಳನ್ನ ಇಲ್ಲಿಂದ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ತೋರಿಸ್ತಾರೆ. వీటిని మనం కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉన్నాం. ಇವನ್ನ ನಾವು ಹೊಂದ್ಕೊಂಡಿರ್ಬೇಕಂತ ವಿಷಯವಾಗಿದೆ. మొదటి ధ్వజము జ్ఞాపకం ఉంచుకోండి, కీర్తనలు 20వ అధ్యాయం 5వ వచనం. ಕೀರ್ತನೆಗಳು 20:5 ಮೊದಲನೇದು. మా దేవుని
నామమును బట్టి మేము ధ్వజము నెత్తుచున్నాము. ನಿನ್ನ ಜಯದಲ್ಲಿ ಉತ್ಸಾಹ ಧ್ವನಿ ನಮ್ಮ ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಧ್ವಜ ಎತ್ತುವೆವು. ನಮ್ಮ ದೇವರ ಹೆಸರಿನಲ್ಲಿ ನಾವು ಧ್ವಜವನ್ನು ಎತ್ತಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. కనుక మన దేవుని నామమున మొదటి ధ్వజము దీని బ్యానర్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ ధ్వజము అని పేరు. ಮೊದಲನೇದು ರಕ್ಷಣಾ ಧ್ವಜವು ಅಂತ ನಾವು ಹೆಸರಿಡಬಹುದು. ఇంకొక మాట మనం చదువుతామా ఇక్కడ? ಇನ್ನೊಂದು ವಚನವನ್ನು ನಾವು ಓದೋಣ. అపోస్తల కార్యములు 4:12. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 4:12. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామములనే ఆకాశం క్రింద మనుషులు ఎక్కబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేది. ಬರಬೇಕಾದ ರಕ್ಷಣೆಯು ಇನ್ನು ಯಾರಲ್ಲಿಯೂ ಸಿಗುವುದಿಲ್ಲ. ಆ ಹೆಸರಿನಿಂದಲೇ ಹೊರತು ಆಕಾಶದ ಕೆಳಗೆ ಮನುಷ್ಯರೊಳಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿರುವ ಬೇರೆ ಯಾವ ಹೆಸರಿನಿಂದಲೂ ನಮಗೆ ರಕ್ಷಣೆ ಯಾವುದಿಲ್ಲ. కనుక మన దేవుని నామమును బట్టి మన ధ్వజము ఎత్తుచున్నాం అంటాడు. దీని రక్షణ ఇంకా దానిపైన ఉంది, యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. ಯೆಹೋವನ ಹೆಸರಿನಲ್ಲಿ ಜಯೋತ್ಸವವನ್ನು ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಅಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అంటే రక్షణ ధ్వజము మన కలిగిన ద్వారా ఏమవుతుందమ్మా? సైతాను నీ దగ్గరికి రాలేదు. రక్షణ ధ్వజ ఇರೋದ್ರಿಂದ సైతాను ನಿಮ್ಮ ಹತ್ರ ಬರಲ್ಲ. కనుక నీ హృదయంలో ప్రభు ఉన్నాడంటే, నువ్వు పాప క్షమాపణ పొందినావంటే, హృదయంలో ప్రభు చేర్చుకున్నావంటే నువ్వు ప్రభు బిడ్డవు. ಒಂದು ವೇಳೆ ನೀವು ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆಯನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆಯಲ್ಲಿ ನೀವು ತೀರ್ಮಾನಿಸಿಕೊಂಡಿದ್ರೆ, ಕರ್ತನು ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿದ್ರೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಕರ್ತನು ನಿಮ್ಮನ್ನು ನಡೆಸೋರಾಗಿರ್ತಾರೆ. అంటే నీ చేతిలో రక్షణ ధ్వజం ఉందని అర్థం. ಆಗ ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ರಕ್ಷಣೆ ಧ್ವಜ ಇದೆ ಅಂತ ಅರ್ಥ. కనుక రక్షణ ధ్వజం నీ చేతిలో ఉంటే సైతాను నీ దగ్గరికి రాలేదు. ರಕ್ಷಣೆ ಧ್ವಜ ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿದ್ರೆ ಸೈತಾನನು ಏಮಾತ್ರ ನಿಮ್ಮ ಹತ್ರ ಬರೋದಿಲ್ಲ. నీ హృదయంలోనికి వాడు ప్రవేశింపలేడు. ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲೂ ಕೂಡ ಆತನು ಪ್ರವೇಶಿಸೋದಿಲ್ಲ. కనుక యేసు నామము బలమైనటువంటి నామము. ಯೇಸು ನಾವು ಎಷ್ಟು ಬಲವುಳ್ಳವದ್ದು. కనుక యేసు నామమున రక్షణ, యేసు నామమునే విజయం. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ರಕ್ಷಣೆ, ಯೇಸು ನಾಮದಲ್ಲೇ ವಿಜಯವಾಗಿದೆ. కనుక ఒక టెక్యం అది. రెండవ టెక్యం ಅದು ಒಂದು ಧ್ವಜ ಆಗಿದೆ. రెండవ ధ్వజం ಎರಡನೇ ಧ್ವಜವನ್ನು ನೋಡೋಣ. 60వ అధ్యాయం ಕೀರ್ತನೆಗಳು 60 4వ వచనం. 4. సత్యం నిమిత్తము ఎత్తు పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజం నిలిచిన్నావు. ನೀರಿನ ಭಕ್ತರಿಗೆ ಧ್ವಜವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದು ಅವರು ಬೀಳುಗಾರರಿಗೆ ಹೆದರಿ ಓಡುವುದಕ್ಕೂ ಸಾಕು. కనుక ఒక ధ్వజం ఇక్కడ దీనికి ఏం పేరు పెట్టుకున్నామంటే సాక్షి ధ్వజము. ಇದಕ್ಕೆ ನಾವು ಏನಂತ ಹೆಸರು ಕೊಡೋಣ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಸಾಕ್ಷಿಯನ್ನು ಕೊಡುವಂತ ಧ್ವಜವಾಗಿದೆ. సత్యము అంటే మన ప్రభువు. ಸತ್ಯವು ಎಂದ್ರೆ ನಮ್ಮ ಕರ್ತನು. అంటే ವಿಟ್ನೆಸ್ ನಾವು ಸಾಕ್ಷಿಯನ್ನು ಕೊಡುವಂತ ಅದಾಗಿರುತ್ತೆ. నువ్వు సైతాన్ని ఓడించాలంటే నీ యొక్క సాక్ష్యమే చాలా ఆధారమైనది. ನೀನು ಸಾತಾನನನ್ನು ಓಡಿಸ್ಬೇಕಂದ್ರೆ ನಿನಗೆ ನಿನ್ನ ಸಾಕ್ಷ್ಯವೇ ಅದಕ್ಕೆ ಆಧಾರವಾಗಿದೆ. కనుక మనం చదువుతూ వచ్చాం ప్రకటన 12:11. ಪ್ರಕಟಣೆ 12:2 ನಾವು ಓದ್ತಾ ಬಂದಿದ್ದೀವಿ. శత్రువుని ఎట్లా మనం అక్కడ ఓడించగలము అని అక్కడ వాక్యం రాయబడి ఉంటుంది. ಶತ್ರುವನ್ನ ಯಾವ ರೀತಿ ನಾವು ಓಡಿಸಬಹುದು ಅಂತ ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. కనుక సైతాను మీద విజయం పొందగలము అంటే సాక్ష్యం చెప్పేటువంటి బిడ్డగా ఉండాలి. ನಾವು ಸಾಕ್ಷಿಯನ್ನು ಕೊಡುವಂತ ಮಗುವಾಗಿರಬೇಕು. మొదట గొర్రెపిల్ల యొక్క రక్తం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. కురిమరియ రక్తం ಅಂದ್ರೆ యేసు క్రీస్తుನ రక్తವು. నువ్వు రక్షించబడినప్పుడు ప్రభు తన రక్తం ద్వారా నీ యొక్క హృదయాన్ని కడిగాడు. ಕರ್ತನು ನಿಮ್ಮ ಹೃದಯ ನೀವು ಕ್ಷಮಾಪಣೆ ಕೇಳಿದಾಗ ಕರ್ತನು ತನ್ನ ರಕ್ತದಿಂದ ನಿಮ್ಮನ್ನು ತೊಳೆಯಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. నీకు ఆ ధ్వజం లేదండి. ఇప్పుడైనా యేసు ప్రభువా, నేను ಪಾಪಿನೇ యేసు ప్రభువా, నీ రక్తంతో కడుగని అడుగు. ಇನ್ನು ನಿಮ್ಮ ಹೃದಯಗಳನ್ನ ಕರ್ತನಲ್ಲಿ ಒಪ್ಪಿಕೊಂಡಿದ್ದೀರಾ, ಒಂದು ರಕ್ತದಿಂದ ತೊಳೆಯಲ್ಪಡದೆ ಇದ್ರೆ ಈಗಲಾದರೂ ನೀವು ಆ ಒಂದು ರಕ್ಷಣೆ ವಿಷಯದಲ್ಲಿ ನೀವು ತೀರ್ಮಾನ ಹೊಂದಿಕೋಬೇಕು. కనుక రెండవ టెక్కము లేక రెండవ ధ్వజం ఏంటంటే సాక్ష్యం యొక్క ధ్వజం. ಎರಡನೇ ಒಂದು ಸಾಕ್ಷಿ, ಎರಡನೇ ಧ್ವಜ ಏನಂದ್ರೆ
సాక్షియాಗಿದೆ. నీవు ఇచ్చేటువంటి సాక్ష్యము, నీవు కొಡುವಂತ సాక్షియాಗಿದೆ. సత్యం నిమిత్తమై ఎత్తి పట్టుకున్నటకై ఉన్నటము ఒక ధ్వజము నీవు. సత్యವನ್ನು ಕೈ ಹಿಡಿದು ನಡ್ಕೊಳ್ಳೋದೇ ಒಂದು ಧ್ವಜವಾಗಿದೆ. సాక్ష్యం చెప్తూ రావాలి. ನೀವು ಸಾಕ್ಷಿಯನ್ನ ಹೇಳ್ತಾ ಬರಬೇಕು. యోహాను సువార్తలో ఒక స్త్రీ ఉంది. యోహాను ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಒಂದು ಸ್ತ್ರೀ ಇದ್ದಾರೆ. 4ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 4:39 ನಾನು ಮಾಡಿದ್ದನ್ನೆಲ್ಲ ಆತನು ನನಗೆ ಹೇಳಿದನೆಂಬುದಾಗಿ ಸಾಕ್ಷಿ ಕೊಡುತ್ತಿರುವ ಆ ಯೇಸುವಿನ ಮಾತಿನ ಮೇಲೆ ಆ ಊರಿನ ಸಮಾರ್ಯದಲ್ಲಿ ಅನೇಕರು ಅದನ್ನು ನಂಬುವವರಾದರು. కనుక ఇక్కడ ఈమె సాక్ష్యం మనకు తెలుసు. ప్రభు ఆమె సంధించినప్పుడు ఆమె తన యొక్క పాపము దాహము తీర్చబడటానికి ప్రభు ఇచ్చినటువంటి నీరుని తీసుకున్నది మారు మనసు. ಆಕೆ ಅಲ್ಲಿ ಒಂದು ವಿಷಯ ನಮಗೆ ಗೊತ್ತಿರೋ ಹಾಗೆ ಅಲ್ಲಿ ಆಕೆ ರಕ್ಷಣೆಯನ್ನ ದಾಹವನ್ನು ಕರ್ತನ ಹತ್ರ ಒಪ್ಪಿಕೊಂಡಾಗ ಆ ಒಂದು ಕರ್ತನ ಕೊಟ್ಟಿದಂತ ಅಂದ್ರೆ ಬಾಯಾರಿಕೆಯನ್ನು ತನ್ನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹತ್ರ ತಾನು ಹೊಂದಿಕೊಳ್ತಾ ಬಂದ್ರು. ఆమె ఎంత తనలో లోతైన కార్యం ప్రభు జరిగించాడంటే అదే దినమున ఏమైంది, ఆ కుండను అక్కడ వదిలిపెట్టింది ఊళ్ళో వలస. ತಕ್ಷಣ ಆಕೆ ಏನ್ ಮಾಡಿದ್ರಂದ್ರೆ ತನ್ನಂತ ಮಡಿಕೆ ಅಲ್ಲಿ ಬಿಟ್ಬಿಟ್ಟು ಊರಿಗೆ ಹೋಗಿ ಊರಿನಲ್ಲಿ ಇದ್ದಂತ ಪ್ರಜೆಗಳಿಗೆಲ್ಲ ಆಕೆ ಈ ವಿಷಯವನ್ನ ಸಾರ್ತಾ ಬಂದ್ರು. దేవుని యొక్క ఆత్మ తనలో ఎంతగా పనిచేసిందంటే ప్రభుని గురించి చెప్పలేకపోయింది. ದೇವರ ಆತ್ಮ ಅವರಲ್ಲಿ ಎಷ್ಟು ಕೆಲಸ ಮಾಡ್ತು ಅಂದ್ರೆ ಅದು ಹೇಳಕ್ಕೆ ಆಗದಿರೋ ಅಷ್ಟು ಸಂತೋಷ ಆಕೆಯಲ್ಲಿ ತೋರಿಸ್ತಾ ಬಂದ್ರು. మనలో నేను అనుకుంటాను, మనలో ఎవరు కూడా అటువంటి కార్యం చేయలేదు. ನಮ್ಮಲ್ಲಿ ಆ ಹೆಂಗಸಿ ಇದ್ದಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವು ಯಾರು ಇಲ್ಲ ಅಂತ ನಾನು ಅನ್ಕೊಳ್ತೀನಿ. కానీ ఈమె వెంటనే ఇప్పుడు ఒకవేళ మనకు క్యాన్సర్ వ్యాధి వచ్చిందనుకో, ಈಗ ನಮಗೆ ತಕ್ಷಣ ఒక డాక్టర్ బాగు చేశాడు అనుకోండి, ಒಂದು ವೇಳೆ ನಮಗೆ ಕ್ಯಾನ್ಸರ್ ಬಂದಿದೆ ಅಂತ ಹೇಳಿ ಆ ಒಂದು ರೋಗವನ್ನ ಡಾಕ್ಟರ್ ಸ್ವಸ್ಥತೆಯನ್ನ ಮಾಡಿದಾರೆ ಅನ್ಕೊಳ್ಳಿ, అదే వ్యాధి కలిగిన వాళ్ళు నీకు కనపడితే వెంటనే నువ్వు చెప్తావు, అమ్మా అలాని చోటికి పో, వాళ్ళ డాక్టర్ దగ్గర పో, అలాని మందు వాడుకో, నీ వ్యాధి బాగవుతుందని చెప్తావు. ಆಗ ನೀವೇನ್ ಹೇಳ್ತೀರಾ, ಕ್ಯಾನ್ಸರ್ ಬಂದಂತವರಿಗೆ ಅಮ್ಮ ನೀನು ಆ ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ಹೋಗು, ಅವ್ರನ್ನ ಸಂಧಿಸು, ಆ ಒಂದು ಔಷಧಿ ಮುಖಾಂತರ ನಿನಗೆ ಈ ರೋಗ ನಿನಗೆ ಸ್ವಸ್ಥತೆಯನ್ನ ಮಾಡುತ್ತೆ ಅಂತ ನೀವು ಹೇಳ್ತೀರಾ. అలాంటి నీకెట్లా తెలుసు అని అంటుంది. ಆಗ ನಿಮ್ಮನ್ನ ಆಕೆ ಅವ್ರು ಕೇಳ್ಬೋದು, ನಿಮ್ಗೆ ಗೊತ್ತು ಹಾಗೆ ಅಂತ. అప్పుడు నువ్వు అంటావు, నేను కూడా అదే వ్యాధితో ఉంటిమ్మా, ప్రాణాపాయంలో ఉండి, కానీ ఆయన యొక్క మందు ద్వారా స్వస్థత పొందినా అని. ನೀವು ಅವಾಗ ಹೇಳ್ಬೋದು, ನಾನು ಕೂಡ ಆ ಒಂದು ಕಾಯಿಲೆ ಮುಖಾಂತರ ಅನುಭವಿಸಿದಂಥವಳು, ನಾನು ಆ ಒಂದು ಔಷಧಿಗಳನ್ನ ತಗೊಂಡ ಮೇಲೆ ನಾನು ಗುಣ ಹೊಂದಿದ್ದೀನಿ ಅಂತ ನೀವು ಅವಾಗ ಹೇಳ್ಬೋದು ಅವಳಿಗೆ. ఒక వ్యాధి విషయమై మనం చెప్తున్నాం, కానీ అయితే మన అగ్నిగుండానికి పోయేటువంటి ప్రాణాన్ని తప్పించడానికి మనం పొందిన ఆత్మీయ సంతోషం ఇతరులతో పంచుకోలేము. ನೋಡಿ, ನಾವು ಶಾರೀರಿಕವಾದಂಥ ರೋಗದ ಬಗ್ಗೆ ನಾವು ಹೇಳ್ತಾ ಬರ್ತೀವಿ, ಆದರೆ ಆತ್ಮೀಯ ರೀತಿಯಾಗಿ ನಾವು ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದದಿರ ಅಗ್ನಿಗುಂಡಕ್ಕೆ ಬೀಳುವಂಥ ಸ್ಥಿತಿಗತಿಯಿಂದ ನಾವು ತಪ್ಪಿಸೋರಾಗಿರ್ಬೇಕು. ಆದರೆ ಅದನ್ನ ಯಾರಿಗೂ ನಾವು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ఇది ఆత్మలు నశించి నరకానికి పోతున్నాయి ప్రభువా, వారికి నీ ప్రేమను గురించి చెప్పాలి ప్రభువా. నన్ను రక్షించినావు కదా, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు కదా, నేను కూడా ఈ యొక్క సువార్త లేక నిన్ను గురించినటువంటి వార్త నేను సాక్షిగా చెప్పాలని ప్రభు యొక్క సహాయం. ಈಗ ನಾವು ಕೂಡ ಒಂದು ದೇವರೇ, ಈ ಒಂದು ನರಕದಿಂದ ನನ್ನನ್ನು ತಪ್ಪಿಸಿದ್ಯಾ, ಮತ್ತೆ ಈ ಎಷ್ಟೋ ಜನ ನರಕಕ್ಕೆ ಪಾಲಾಗ್ತಾ ಇದ್ದಾರೆ, ಅಂಥವರನ್ನ ನಾನು ರಕ್ಷಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ನನ್ನನ್ನು ಆರಿಸ್ಕೊಂಡಿರ್ತಿ, ನಿನ್ನ ಪ್ರೀತಿಯನ್ನ ಅವರಲ್ಲಿ ಹೇಳೋದಕ್ಕೆ ನನಗೆ ಸಹಾಯ ಮಾಡಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೋಬೇಕು. ఇక్కడ ఈమె గురించి ఏం రాయబడిందంటే, ఆ ఊరిలోని వారందరూ కూడా సమరయులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ఏం చేస్తారంటమ్మా, 12 వచనం ಅಲ್ಲಿ ನೋಡಿದಾಗ 4:12 ಅಲ್ಲಿ ನಾನು ನೋಡಿದಾಗ 4:42 ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿ ನಂಬಿ ಆ ಹೆಂಗಸಿಗೆ, ನಾವು ಆತನನ್ನು ನಂಬಿದೆವು, ಇನ್ನು ನಿನ್ನ ಮಾತು ಕೇಳಿ ಅಲ್ಲ, ನಾವು ಕಿವಿಯಾರ ಕೇಳಿ ಇದನ್ನು ಲೋಕರಕ್ಷಣೆ ಹೌದೆಂದು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೇವೆ ಎಂದು ಹೇಳಿದರು. ఆ మాటను విని ఈయన ఎదురుగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. అన్యులు ప్రభువును ఏమంటున్నారమ్మా, లోకరక్షకుడు ఈయనే అన్నారు. విగ్రహారాధికులు సమరయులు దేవుని ప్రేమించినటువంటి ಸಮಾರಿಯರು ಅವರು ವಿಗ್ರಹ ಆರಾಧನೆ ಮಾಡುವಂತವರು, ಅವರು ಇಲ್ಲಿ ದೇವರ ವಿಷಯವಾಗಿ ಸಾಕ್ಷಿಯನ್ನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇವರು ನಿಜ
నిజವಾದ రక్షకును ಅಂತೇಳಿ. అటువంటి గొప్ప రక్షకుని గురించినటువంటి సాక్ష్యం చెప్పేటువంటి వారంగా ఉంటారు. ಅಂತ ಒಳ್ಳೆ ದೊಡ್ಡ ರಕ್ಷಣೆ ಕೊಡುವಂತ ಲೋಕದ ರಕ್ಷಕನೇ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅಂತೇಳಿ ನಾವು ಸಾರುವಂತವರಾಗಿರ್ಬೇಕು. 2 ಧ್ವಜಾలు మనం నేర్చుకున్నాం. 2 ಧ್ವಜಗಳನ್ನ ನಾವು ಕೇಳ್ತಾ ಬಂದ್ವಿ. మనం చూద్దామా? ಮೂರನೇದಾಗಿ ನಾವು ನೋಡೋಣ. నిర్గమాకాండము ఎక్సోడస్ 17:16. ವಿಮೋಚನೆ ಕಾಂಡ 17:16. 17:16. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధము చేసి కనుక యెహోవా అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమయ్యెను. యెహోవన సింహాసనం తర్వాత మోషే బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಮೋಶೆ ಯಜ್ಞವೇದಿಯನ್ನು ಕಟ್ಟಿಸಿ ಅದಕ್ಕೆ ಯೆಹೋವ ನಿಸ್ಸಿ ಎಂದು ಹೆಸರಿಟ್ಟರು. కింద నిస్సికి అర్థం ఏముందమ్మా? నిస్సి ಅನ್ನೋ ಅದಕ್ಕೆ ಅರ್ಥ ಏನಂದ್ರೆ ಧ್ವಜ. కన్నడంలో ఏముంది? ఏమనింది? ధ్వజమని ఉందా? ధ్వజమనే ఉందా? లేదండి, ఏం అంతే. ఇంగ్లీష్లో ఏముందమ్మా? బ్యానర్. కదా. కనుక ఇక్కడ జయము కలిగించినటువంటి స్థలం, జయము పొందినటువంటి స్థలం. ಇಲ್ಲಿ ಜಯವನ್ನ ಹೊಂದಿದಂತ ಸ್ಥಳವಿದು. ఇక్కడ మోషే అమాలేకుల మీద ఎట్లా జయం పొందాడు? ಅಮಾಲೇಕರ ಮೇಲೆ ಮೋಶೆ ಯಾವ ರೀತಿ ಜಯವನ್ನ ಹೊಂದುತ್ತಾ ಬಂದಿದ್ದಾರಂದ್ರೆ, ఎట్లా విజయం పొందాడు? ಯಾವ ರೀತಿ ವಿಜಯವನ್ನ ಹೊಂದುತ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ? అమ్మా చెప్పు. ఎట్లా శత్రును ఓడించగలిగినారు? ಯಾವ ರೀತಿ ಶತ್ರುವನ್ನ ಓಡಿಸ್ತಾ ಬಂದ್ರು? ప్రార్థన ద్వారా. ದೇವರ ಕೈಗಳನ್ನ ಮೇಲೆ ಕೆತ್ತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ಮುಖಾಂತರ. అంటే ప్రార్థన ద్వారా మనకు జయ జీవితం జీవించగలము. ಪ್ರಾರ್ಥನೆ ಮುಖಾಂತರ ನಮಗೆ ಜೀವಿತವನ್ನು ಸಿಗೋದಾಗಿರುತ್ತೆ. కనుక ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತ ಅನ್ನೋದು ತುಂಬಾ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು. ఒక చిన్న స్వల్పమైన విశ్వాసం మోకాళ్ళ మీదకి వస్తే బలవంతుడైనటువంటి సైతాన్ గడగడగడ ఓడిస్తాడు. ಒಂದು ಚಿಕ್ಕ ವಿಶ್ವಾಸದಿಂದ ನಾವು ಪ್ರಾರ್ಥನೆಗೆ ಮೊಣಕಾಲು ಊರಿದ್ರೆ ಸಾತಾನನು ಗಡಗಡವಾಗಿ కనుక మోకాళ్ళ మీద మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో సైతాను ఓడిపోయేటువంటి వాడుగా ఉంటున్నాడు. ಸಾತಾನನು ನಡುಗುವಂತವರಾಗಿರ್ತಾನೆ. ಅದಕ್ಕೆ ಜಯವಂತರಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿರ್ಬೇಕು. కనుక ప్రార్థనా జీవితం అనేది ఒక విశ్వాసకు ఊపిరి లాంటిది. ನಮಗೆ ಉಸಿರು ಇರೋದಂದ್ರೆ ಪ್ರಾರ್ಥನಾ ಜೀವಿತ. కనుక భక్సింగ్ గారు అన్నారు, నేను ఊపిరి లేకుండా 5 నిమిషాల కంటే ఎక్కువ జీవించను కదా, అంటే ప్రార్థన లేకుండా నేను జీవించలేనని చెప్పారు. ಉಸಿರು ಇಲ್ಲದೆ ಒಂದು 5 ನಿಮಿಷ ಕೂಡ ನಾನು ಜೀವಿಸಕ್ಕಾಗೋದಿಲ್ಲ. ಆದರೆ ಅದೇ ರೀತಿ ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತ ಇಲ್ಲದಿದ್ರೆ ನಾನು ಉಸಿರು ಬಿಡೋಕ್ಕಾಗೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. కనుక భక్సింగ్ గారికి ఇవ్వబడినటువంటి అనేక పేర్లలో ఒక పేరేంటంటే ప్రార్థన. ಭಕ್ಸಿಂಗ್ ಅಂಕಲ್ ಅವರ ವಿಷಯದಲ್ಲಿ ಅನೇಕ ಹೆಸರುಗಳಿದಾವೆ. ಅದರಲ್ಲಿ ಒಂದು ಏನಂದ್ರೆ ಪ್ರಾರ್ಥನಾ ವೀರರು ಅಂತ. కనుక కృత నిబంధన సంఘంలో ఉన్నటువంటి మరి ಪ್ರಾಮುಖ್ಯమైన 4 పిల్లర్స్ లో ఒకటి ఏంటమ్మా? ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟ ಹಾಗೆ ಒಂದು ಯಾವುದಂದ್ರೆ ప్రార్థన. 4 ಜೀವಿತಗಳಲ್ಲಿ ಒಂದು ಯಾವುದಂದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆಯಾಗಿದೆ. కనుక ప్రార్థనలో అనేక ప్రార్థనలు ఉన్నాయి. వ్యక్తిగత ప్రార్థన ఉంది. ನಮಗೆ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಅನೇಕ ಪ್ರಾರ್ಥನೆಗಳಿದೆ. ನಮ್ಮ ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದೊಂದು, కలిసి ప్రార్థన చేసేటువంటి 2 లేక 3 కలిసి చేసేటువంటి ప్రార్థన, 2 ಇಲ್ಲ 3 ಜನರು ಸೇರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದೊಂದು, సంఘ ప్రార్థన ఉంది, ಸಭೆ ಪ್ರಾರ್ಥನೆ ಒಂದು, కనుక ఉపవాస ప్రార్థన ఉంది, ಉಪವಾಸದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದೊಂದು, ప్రార్థన ఉంది, ರಾತ್ರಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು. మీరు బ్యాంకులో ఏం చెప్తారో నాకు తెలియదు కానీ మరి కోవిడ్ వచ్చినప్పుడు నుండి మా ఎప్పుడో కూడా ರಾತ್ರಿ ಪ್ರಾರ್ಥನೆ చేసి ಸಾಯಂಕಾಲ ಪ್ರಾರ್ಥನೆ. ನಮ್ಮ ಹೆಬ್ರೋನಲ್ಲಿ ಕೂಡ ಇಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಇದೆಯೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಆದರೆ ಹೆಬ್ರೋನಲ್ಲಿ ಕೂಡ ನೈಟ್ ಅಂದರೆ ಆಲ್ನೈಟ್ ಪ್ರೇಯರ್ ಅಂದರೆ ರಾತ್ರಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ತೆಗೆದಾಕಿ ಸಾಯಂಕಾಲದ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಪ್ರಾರಂಭಿಸಿದ್ದಾರೆ. ఎందుకంటే సైతానికి బాగా తెలుసు వాళ్ళు ప్రార్థన చేస్తే నేను ఓడిపోతా. ಸಾತಾನನಿಗೆ ಅವ್ರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ನಾನು ಸೋತೋಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಸಾತಾನಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. కనుక వాడు యుక్తి కుయుక్తి కలిగిన వాడు. ಕುಯುಕ್ತಿಯನ್ನ ಹೊಂದಿದಂತವರು. కనుక వాడు ఇట్లా కాదు వీళ్ళు మానుకునేది ఇట్లా చేద్దామని ఈ రోగాన్ని పంపించారు. ಈ ರೀತಿ
ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಹೋಗೋದು ಬಿಡೋದಿಲ್ಲ. ಈ ರೋಗದ ಮುಖಾಂತರ ಇವರು ಆಲಯಕ್ಕೆ ಹೋಗ್ಬಾರ್ದಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಈ ರೋಗವನ್ನು ತಂದಿಟ್ಟಿದ್ದಾರೆ. కోవిడ్ వచ్చినప్పుడు రాత్రుల్లో లిమిటెడ్ టైం 8 o'clock ಅಂತ ఎక్కడో అక్కడ సెటిల్ కావాలా. ಕೋವಿಡ್ ಬಂದಂತ ಸಮಯದಲ್ಲಿ ಒಂದು ರೂಲ್ ಏನಂದ್ರೆ 8 ಗಂಟೆ ಒಳಗಡೆ ಯಾರು ಕೂಡ ಆಚೆ ಓಡಾಡಬಾರ್ದು ಅನ್ನೋ ಒಂದು ರೂಲ್. మాకేమో 9 గంటల నుండి ఉదయం 3:30 4 గంటల అయ్యేది. ರಾತ್ರಿ ಪ್ರಾರ್ಥನೆ ಇದ್ದಾಗ 9 ಗಂಟೆಯಿಂದ ರಾತ್ರಿ ಬೆಳಗಿನ ಜಾವ 3:30ವರೆಗೂ ಇರ್ತಾ ಇತ್ತು. కనుక మనకు కూడా దేవుడు పరిస్థితులను బట్టి ఆలోచనలు వేరుగా ఇస్తాడు కదా. ಒಂದು ನಮಗಿರುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಪ್ರಕಾರವಾಗಿ ನಮಗೂ ಕೂಡ ಆಲೋಚನೆ ಬೇರೆ ರೀತಿ ಬರುತ್ತೆ. మా పెద్దలకి ఏం ఆలోచన ఇచ్చినా అంటే సాయంకాలం 5 గంటల నుండి 8:30 లోపల ముగించుకుందాం. ನಮ್ಮ ದೊಡ್ಡವರಿಗೆ ಏನಂತ ಆಲೋಚನೆ ಕೊಟ್ರಂದ್ರೆ ಸಾಯಂಕಾಲ 5:30 ಇಂದ 8 ಗಂಟೆಗೆ ಮುಗಿಸೋಣ ಅಂತ. ఇదే బాగుంది కదా. ಇದು ಚೆನ್ನಾಗಿದೆಯಲ್ಲ. బాగా నిద్రపోవచ్చు. ಇನ್ನು ನಾವು ఇప్పటికీ అదే జరుగుతాము. ಇವಾಗೂ ಅದೇ ನಡೀತಾ ಇದೆ. కోవిడ్ అయిపోయింది, ಕೋವಿಡ್ ಆಗೋಗಿದೆ, ರೂಲ್ಸ್ ಮಾರಿನಾయి, ಎಲ್ಲ ರೂಲ್ಸ್ ಬದಲಾವಣೆ ಆಗಿದೆ. ఎవరు కట్టుకోవట్లే, ಯಾರು ಮಾಸ್ಕ್ ಹಾಕ್ತಾ ಇಲ್ಲ, మామూలుగా వస్తున్నారు. ಎಲ್ಲರೂ ನಾರ್ಮಲ್ ಆಗ್ತಾ ಇದೆ. మాత్రం 5 గంటల నుండి 8:30 గంటల. ಆದ್ರೆ ರಾತ್ರಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಯಾವ ರೀತಿ ಇದೆ ಅಂದ್ರೆ 5 ಗಂಟೆಯಿಂದ 8 ಗಂಟೆವರೆಗೆ ಇದೆ. అట్లా శరీరం సైతాను బాణాలు వేస్తాడు, మనం ఓడిస్తాడు. ಸಾಯ್ತಾನನು ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಅಂದ್ರೆ ಶರೀರ ಮುಖಾಂತರವಾಗಿ ಬಾಣೆಗಳನ್ನ ಹಾಕಿ ನಮ್ಮ ವಿಜಯವನ್ನ ಸೋಲಿಸೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನಿಸ್ತಾನೆ. రాత్రి ప్రార్థన చెయ్యి. ನೀವು ರಾತ್ರಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. రాత్రి మందిని చెరసాల నుండి విడిపించింది కదా, అంతమంది జీవితాలు మార్చింది కదా. ರಾತ್ರಿ ಪ್ರಾರ್ಥನೆ ಅನ್ನೋದು ಎಷ್ಟು ಶಕ್ತಿ ಉಳ್ಳದಾಗಿ ಸೆರೆಯಲ್ಲಿ ಇದ್ದಂತವನ್ನ ಎಷ್ಟೋ ಜನನ ಬಿಡಿಸ್ತಾ ಬಂದಿತ್ತಲ್ಲ. ఆ రాత్రి ప్రార్థన లేకుండా ಆ ಒಂದು ರಾತ್ರಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡಿದಿರಾ ಇವಾಗ? ಇಲ್ಲ. మా భక్సింగ్ అన్న గారు ఉండేటప్పుడు అనేవాళ్ళు, ఒకవేళ మీకు నిద్ర వస్తే కూడా ఇక్కడే నిద్రపోండి కానీ ಅಂಕಲ್ ಭಕ್ಸಿಂಗ್ ಅಂಕಲ್ ಅವರು ಇದ್ದಂತ ಸಮಯದಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಒಂದ್ ವೇಳೆ ರಾತ್ರಿ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಿದ್ದೆ ಬಂದ್ರೆ ಇಲ್ಲೇ ನಿದ್ದೆ ಮಾಡಿ, ನಿಮ್ಮ ಕೋಣೆಗಳಿಗೆ ಹೋಗಿ ನೀವು ನಿದ್ದೆ ಮಾಡಬೇಡಿ ಅಂತ. రాత్రి ప్రార్థన యొక్క విలువను నేర్పించిన దైవజనుడు మన మధ్యలో ఉన్నాడు. ನಮ್ಮ ದೈವಜನರಾದಂತ ಅಂಕಲ್ ಅವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿದ್ದು ಆ ರೀತಿ ಎಲ್ಲರನ್ನ ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡಿ ಹೇಳ್ಕೊಡ್ತಾ ಬಂದ್ರು. కనుక మనం రాత్రి ప్రార్థనలో మర్చిపోవద్దు. మన ರಾತ್ರಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ನಾವು ಮರ್ತೋಗ್ಬಾರ್ದು. ನಾವು ಅದನ್ನ ಹೊಂದ್ಕೊಂಡು ನಡ್ಕೊಳ್ಳೋಣ. ఇక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలు శత్రు మీద విజయం పొందారు, అమాలేకులు ఓడించారంటే దేని ద్వారా? ಶತ್ರು ಅಮಾಲೇಕರನ್ನ ಮೋಶೆ ಯಾವ ರೀತಿ ಓಡಿಸಿದಾರೆ ಅಂದ್ರೆ ಯಾವ್ದು ಮುಖಾಂತರ ಅಂದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮುಖಾಂತರ. అక్కడ ఒక ధ్వజం నిలబెట్టారు, యెహోవా నిస్సి. ಅಲ್ಲಿ ಒಂದು ಧ್ವಜವನ್ನ ನಿಲ್ಲಿಸಿದ್ದಾರೆ, ಯೆಹೋವಾ ನಿಸ್ಸಿ ಅಂತ. ಈ 3 ಧ್ವಜಗಳನ್ನ ನಾವು ಕೂಡ ಹೊಂದಿಕೊಂಡಿರ್ಬೇಕು. ಇನ್ನೂ ಒಂದು ಧ್ವಜವನ್ನ ನಾವು ನೋಡೋಣ. ಪರಮಗೀತೆಗಳು 2ನೇ ಅಧ್ಯಾಯ 2:4. ಪ್ರೀತಿಯೇ కనుక ఈ ధ్వజానికి ఏమని పేరు పెట్టుకున్నారు? మీరే చెప్పండి. ಸಹವಾಸದ ಧ್ವಜವು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಪ್ರೀತಿಸುವಂತ ಧ್ವಜವು ಅಂತ ನಾವು ಹೆಸರು ಹೇಳ್ಬೋದು. ఇక్కడ ఆయన నన్ను ಧ್ವಜಂగా ಎತ್ತೇನು, ಆತನು ನನ್ನನ್ನು ಔತಣ ಶಾಲೆಗೆ ಬರಮಾಡಿಕೊಂಡನು. ನಾವು ಪ್ರೀತಿ ಎಂಬ ಹೆಸರಿಟ್ಕೋಬಹುದು, ಇಲ್ಲ ಸಹವಾಸ ಎಂಬ ಹೆಸರಿಟ್ಕೋಬಹುದು. బిందు మనకి ఏం నేర్పిస్తుంది? ನಮ್ಮ ಔತಣ ಯಾವುದಕ್ಕೆ ಸಾದೃಶ್ಯವಾಗಿದೆ ಅಂದ್ರೆ ನಮಗೆ ಸಹವಾಸವನ್ನು ತೋರಿಸೋದಾಗಿರುತ್ತೆ. మనం కొన్నిసార్లు అప్పుడు వచ్చినారు మా ఇంటికి ఈరోజు భోజనాన్ని పంపించండి అని మీ సేవకురాలు అడగచ్చు. ನೀವು ಕೇಳಬಹುದು ನಿಮ್ಮ ಸೇವಕಿಗರನ್ನ ನಮಗೆ ನಮ್ಮ ಮನೆಗೆ ಔತಣಕ್ಕೆ ಊಟಕ್ಕೆ ಕಳಿಸಿ ಅಂತ. దేనికి? ಒಬ್ಬರನ್ನ ಒಬ್ಬರು ಹೊಂದಾಣಿಕೆಯಲ್ಲಿ ಸಹವಾಸವನ್ನು ಇರೋದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಆ ತರ ಕರಿತೀವಿ. సభ ఒక్కడు కూడా ఏమనిందమ్మా,
ಧ್ವಜವು ಈ ಒಂದು ಔತಣವನ್ನು ಯಾರಿಟ್ಟಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ కదా దేవుడే ఇచ్చాడు కదమ్మా. ఇది దేవుడే కొట్టిದ್ದಾನೆ. ఆయన ప్రేమ ద్వారా మనకు ఇవ్వబడినటువంటి విందు, ಆತನ ಪ್ರೀತಿಯಿಂದ ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವಂತ ಔತಣ, ప్రభు యొక్క ప్రేమ ద్వారా మనకి ఇవ్వబడినటువంటి విందు చాలా శ్రేష్టమైనది. ದೇವರಿಂದ ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವಂತ ಔತಣ ಎಷ್ಟೋ ಶ್ರೇಷ್ಠವಾಗಿದೆ. ಆ ವಿಂದು ద్వారానే మనం విజయాన్ని పొందుతాం. ಆ ಒಂದು ಔತಣದಿಂದನೇ ನಾವು ವಿಜಯವನ್ನ ಹೊಂದುತ್ತೀವಿ. ఈ విందు ఏదైనా జ్ఞాపకం వస్తుందా? ಈ ವಿಂದು ಬಗ್ಗೆ ಕೇಳಿದಾಗ ನಿಮ್ಗೆ ಏನಾದ್ರು ಜ್ಞಾಪಕ ಬರ್ತಾ ಇದೆಯಾ? ఏమైనా జ్ఞాపకం వస్తా ఉందా? ప్రతి ఆదివారం ఒక విందు కలిగి ఉంటాం. ಪ್ರತಿ ಭಾನುವಾರ ನಾವು ಒಂದು ವಿಂದನ್ನ ಔತಣವನ್ನು ಹೊಂದ್ಕೊಂಡಿರ್ತೀವಿ. ఏదమ్మా? ప్రభు యొక్క పల్ల, ದೇವರ ಒಂದು ಮೇಜು, ఆయన ಕರ್ತನ ಮೇಜು. ద్వారా మనకి విందు సిద్ధం చేశారు. ಕರ್ತನು ನಮಗೆ ಮೇಜಿನ ಮುಖಾಂತರ ಈ ಒಂದು ಔತಣವನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿದ್ದಾರೆ. ఈ విందు మనం సిద్ధం చేశాడంటే దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమించాడో ఒక్కసారి ఆలోచించు. ಈ ಒಂದು ಔತಣವನ್ನು ನನಗೂ ನಿಮಗೂ ಸಿದ್ಧ ಮಾಡಿದರಂದ್ರೆ ಎಷ್ಟು ಪ್ರೀತಿ ಮಾಡುವಂತ ಕರ್ತನಂತ ಒಂದು ಸಲ ನಾವು ಯೋಚನೆ ఆ ప్రేమను నువ్వు గుర్తు చేసుకుంటే ఆయన కొరకు జీవించడం కంటే నువ్వు వేరే మంచిది. ಆತನ ಪ್ರೀತಿಯನ್ನು ನೀನು ಅರ್ಥಾಗ ಆತನಿಗೋಸ್ಕರ ಜೀವಿಸೋದೇ ಅಂತ ಹೇಳಿ ನೀನು ಅದಕ್ಕಿಂತ ಬೇರೆ ಏನೂ ಯೋಚನೆ ಮಾಡಲ್ಲ. మనం ఇచ్చేటప్పుడు అంతా ఒక మాట అంటారు, ఏమని? నీ కొరకు విరవబడిన నా శరీరం. ಬೇಜು ಕೊಡುವಾಗ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾರೆ, ನಿನಗೋಸ್ಕರ ಮುರಿಯಲ್ಪಟ್ಟ ಶರೀರವಿದು ಅಂತ. ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు విరవబడ్డాడు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, ಅಪಹರಿಸಲ್ಪಟ್ಟಾడు, ಉಮಿವೇಯಬಡ್డాడు. ಕರ್ತನು ನಮಗೋಸ್ಕರ ಗಾಯಪಟ್ಟನು, ಉಗುಳಿದ್ದಾರೆ, ಮತ್ತೆ ಒಳಗಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಎಷ್ಟು ಗಾಯಗಳಿಂದ ಆತನು ಶ್ರಮೆಯನ್ನ ಹೊಂದುತ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. ನಮಗೋಸ್ಕರ ಈ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. నిన్ను నన్ను అంతగా ప్రేమించడానికి మనం ಅರ್ಹమಾ? ನಿಮ್ಮನ್ನ ನನ್ನನ್ನ ಪ್ರೀತಿಸೋದಕ್ಕೆ ನಾವು ಯಾವ ಮಾತ್ರ ಅರ್ಹರು? మనం ಯೋಗ್ಯలం కాదు కదా. ನಾವು ಯಾವ ರೀತಿಯಲ್ಲೂ ಕೂಡ ಯೋಗ್ಯರಲ್ಲ. నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు. ನಿಮ್ಮನ್ನ ನನ್ನನ್ನ ಯಾಕೆ ಅಷ್ಟು ರೀತಿಯಾಗಿ ಪ್ರೀತಿಸಬೇಕು? ఆయన నా చేతితో నేను చేసినటువంటి నా బిడ్డలు, నా మార్గాలు నన్ను విడిచిపోయినారే వాళ్ళని ನಾನು ನನ್ನ ಕೈಯಿಂದ ಮಾಡಿದಂತ ನನ್ನ ಮಕ್ಕಳು ನನ್ನನ್ನು ಬಿಟ್ಟು ತೊಲಗಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ ಆತನು ತಿರುಗಿ ಆತನ ಕಡೆಗೆ ಬರಬೇಕಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಈ ಒಂದು ಮೇಜು ನಮಗೆ ಒಂದು ಸಾದೃಶ್ಯವಾಗಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. మాటలు విని సైతాను కొరకు సిద్ధపరిచినటువంటి అగ్నిగుండానికి పోతున్నారే నా బిడ్డలు కదా, ప్రేమ చూపించి నీ కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ಸೈತಾನನು ನರಕಕ್ಕೆ ತಗೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರಲ್ಲ, ಆ ಒಂದು ನರಕದಿಂದ ತಪ್ಪಿಸ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ತನ್ನ ಸ್ವರಕ್ತದಿಂದ ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನೆಲ್ಲ ತೊಳೆದು ಆತನ ಕಡೆಗೆ ಸೆಳೆಕೊಂಡಿದ್ದಾರೆ. ಅದೇ ಪ್ರೀತಿಯ ಔತಣ. ఆదివారం వాళ్ళ దగ్గరికి వస్తాం, ಪ್ರತಿ ಭಾನುವಾರ ನಾವು ಮೇಜಿನ ಹತ್ರ ಬರ್ತೀವಿ. ప్రతి ఆహారము మరి ప్రభు యొక్క మాటలు మనకు వినపడతాయి. చిత్రం ఉన్నా లేకున్నా మొదటి కొరింథీ ఎన్నో అధ్యాయం 11వ అధ్యాయం చదువుతానే ఉంటారు. ಪ್ರತಿ ಭಾನುವಾರ ಕೂಡ ಮೇಜಿನ ಹತ್ರ ಬಂದಾಗ ಒಂದು ಭಾಗವನ್ನ ನಮಗೆ ಓದಿ ತಿಳಿಸ್ತಾ ಇರ್ತಾರೆ. 1ನೇ ಕೊರಿಂಥಿ 11ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ 23 ಅಲ್ಲಿಂದ ನಮಗೆ ಪ್ರತಿ ಭಾನುವಾರ ಕೂಡ ನಮ್ಮನ್ನ ಎಚ್ಚರಿಸ್ತಾ ಇರ್ತಾರೆ. ఒక్కసారి నీ హృదయంలో ఎంత ప్రేమించాడు కదా, ಒಂದು ಸಾರಿ ఎంత ప్రేమిస్తున్నాననే ప్రశ్న వచ్చిందా? ಒಂದು ಸಾರಿ ಆದರೂ ಕರ್ತನು ನನ್ನ ಇಷ್ಟು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಕರ್ತನ ಪ್ರೀತಿಗೆ ನಾನು ಯಾವ ರೀತಿ ಇದ್ದೀನಿ ಅಂತ ಒಂದು ಸಲ ಆದ್ರೂ ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷಿಸಿಕೊಂಡು ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ಕೊಂಡಿದೀವ? ఆయన ప్రేమను గుర్తించుకోకుండా ఈ జీవితం ఆయన సమర్పించుకోకుండా ఉండలేదు. ನೀನು ಕರ್ತನ ಪ್ರೀತಿಯನ್ನ ನೀನು ಅರ್ಥವರಾಗಿದ್ರೆ, ಕರ್ತನ ಪ್ರೀತಿಯನ್ನ ನೀನು ದೂರ ಮಾಡಿಕೊಳ್ಳದಿರ, ಆತನ ಪ್ರೀತಿಗೆ ದೂರರಾಗೋದಿಲ್ಲ. ಈ యొక్క 4వ ధ్వజము ప్రేమ ధ్వజము. 4ನೇ ಧ್ವಜ ಏನಂದ್ರೆ ಪ್ರೀತಿಯ ಧ್ವಜ. ప్రేమ ధ్వజం అని పెట్టుకుందామా? ಪ್ರೀತಿಯ ಧ್ವಜ ಅಂತ ನಾವು ಹೆಸರಿಡೋಣ. ಬೇರೆ ಸಹವಾಸ ಅಂತ ನಾವು ಹೇಳ್ಬೋದು. ప్రేమ ధ్వజము, సహవాస ధ్వజం. మనము ఈ 4 ధ్వజాలు కలిగి టెక్కిమలెత్తిన సైన్యం వలె ఈ యొక్క లోకంలో ఈ 4 ధ్వజాలు ఒక విశ్వాస కలిగి ఉన్నాడంటే ఏంటమ్మా? విజయం పొందినటువంటి దానివి. ಈ 4 ಧ್ವಜಗಳು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಹೊಂದಿಕೊಂಡಿದ್ರೆ ನಾವು ಕರ್ತನಲ್ಲಿ ವಿಜಯವಂತರಾಗಿರ್ತೀವಿ. కనుక ఏ ధ్వజం నీలో లేకపోయినా ఓడిపోయిన జీవితం. ಇದರಲ್ಲಿ ಈ 4ರಲ್ಲಿ ಒಂದು ಧ್ವಜ ಕೂಡ ನಮ್ಮಲ್ಲಿ ಇಲ್ಲದಿದ್ರೆ ನಾವು ಸೋತವರೇ. కనుక టెక్కిమలెత్తిన సైన్యం వలె ఈ లోకంలో మనం ఎదిరించేటువంటి సైతాన్ పైన విజయం పొందాలని ಧ್ವಜಗಳನ್ನ ಎತ್ತಿಡ್ಕೊಂಡು ಸಾತಾನನ್ನ ಓಡಿಸ್ಕೊಂಡು ಈ ಒಂದು ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಸಾಗುವವರಾಗಿರ್ಬೇಕು.
బ్రేక్ తీసుకుందాం. ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ವಿರಾಮ ತಗೊಳ್ಳೋಣ.